మీకు విషయం తెలుసా? దేవుడు మనుషులను దేవదూతల కంటే ఎక్కువ చేశారా, తక్కువ చేశారా అంటే దేవదూతలనే మనుషుల కన్నా పవర్స్లో ఎక్కువ చేశారు. కానీ ఈ మనుషులు ఒకానొక సమయంలో దేవదూతలకే తీర్పు చెప్తారన్న విషయం మీకు తెలుసా? అవును. ఒకసారి బైబిల్లో 1 కొరింథీయులకు 6:2-3 చూడండి. 6వ అధ్యాయం 2-3లో చూసినట్లయితే, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు తెలుసుకోలేరా? అదేవిధంగా మనము దేవదూతలను కూడా తీర్పు తీర్చుదామని మీకు తెలియదా? మరి ఈ యొక్క జీవితానికి సంబంధించిన సంగతులకు ఎంతో ఎక్కువగా తీర్పు తీర్చగలమని పౌలు గారు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ యొక్క దేవదూతలు ఎవరై ఉంటారు? నిజంగా మనుషులు వారిని తీర్పు తీర్చినంత పవర్సు, పరిశుద్ధత మనుషుల్లో ఉంటుందా అంటే అటువంటి పరిశుద్ధులు ఖచ్చితంగా భూమి మీద అయితే ఉంటారు. అయితే బైబిల్ పండితుల్లో చాలామంది ఈ యొక్క వచనంలో దేవదూతలు అంటే ప్రధానంగా పడిపోయిన పాపం చేసిన దేవదూతలని అర్థం చేసుకుంటారు. ఇక 2 పేతురు చూసినట్లయితే 2వ అధ్యాయం 4వ వచనం చూసుకున్నట్లయితే కనుక పాపం చేసిన దేవదూతలను దేవుడు శిక్ష కొరకు ఉంచాడని చెప్తుంది. ఇక యూదా 1:6లో చూసుకున్నట్లయితే తమ స్థానాన్ని విడిచిన దేవదూతలు మహాదిన తీర్పు వరకు మరి బంధించబడ్డారని కూడా చెప్తుంది. మరి ఈ రకంగా ఈ యొక్క పడిపోయిన ఫాలిన్ ఏంజల్స్ అని అంటారు. వీరిని ఖచ్చితంగా పరిశుద్ధులు అంటే మనుషులు తీర్పు దినాన్న ఖచ్చితంగా వీరిని కూడా తీర్పు తీర్చడం జరుగుతుంది. ఇక ప్రకటన గ్రంథంలో చూసుకున్నట్లయితే 24లో పరిశుద్ధులు క్రీస్తుతో కలిసి రాజ్యం చేస్తారని చెప్తుంది. రాజ్యం చేయడం అంటే ఆ యొక్క పరలోక రాజ్యంలో క్రీస్తు రాజులకు రాజు కాబట్టి ప్రభువులకు ప్రభు అని, రాజులకు రాజు అని ఎలా పిలువబడుతున్నారు? నిజంగా పరిశుద్ధుల్లో కూడా రాజులు, ప్రభువులుగా పిలువబడిన వాళ్ళు ఆ రాజ్యంలో ఖచ్చితంగా ఉంటారు. ఇది కూడా ప్రభువే వారికి ఆ స్థానాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా తీర్పు దినాన్న మనుషులు కూడా దేవదూతలకు తీర్పు తీర్చడం జరుగుతుంది.